నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఛాతీలో నొప్పి అనంగానే కార్డియాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తడం అనేది సర్వసాధారణమైపోయింది. ఏ గుండె డాక్టర్ దగ్గర మీరు ఓపీలో చూసినా ఆల్మోస్ట్ లైక్ 90% మంది ఛాతీ నొప్పితో వస్తుంటారు. సో మరి ఛాతీ నొప్పి వస్తే హార్ట్ అటాకా అనేది అనుమానం రావచ్చు. ఛాతీలో నొప్పికి ఒక కారణమే గుండె నుంచి వచ్చినటువంటి ఛాతీ నొప్పి. ఛాతీలో అంటే ఛాతీ అనేది ఒక ఏరియా, థొరాక్స్. దీంట్లో ఉన్న ఏ అవయవమైనా సరే ప్రాబ్లం ఉన్నట్లయితే ఛాతీలో నొప్పి రావచ్చు కదా. సో దాంట్లో ఒకటి మాత్రమే గుండె. సో ఛాతీలో ఏముంటాయి మనకి? ఫస్ట్ స్కిన్ ఉంటుంది, స్కిన్ కింద మజిల్స్ ఉంటాయి, మజిల్స్ కింద బోన్స్ ఉంటాయి, దాన్ని పక్కటెముకలు అంటారు, రిబ్స్ అంటారు. ఈ రిబ్ కేజ్ ప్రొటెక్ట్ చేసేది లోపల ఉంటుంది, అదేమిటి? ఊపిరితిత్తులు, గుండె. ఇన్ని అవయవాల్లో ఏ అవయవానికి ప్రాబ్లం వచ్చినా కూడా అది ఛాతీలో నొప్పి రావచ్చు. కానీ మనకి అంటే హార్ట్ అటాక్ రావడం వల్ల ప్రాణాలు పోతున్నాయి అనేటటువంటిది ఎప్పుడైతే జనాల్లో ప్రాచుర్యం పొందిందో అప్పుడు సో ఛాతీలో నొప్పి ప్లస్ ఆ ఛాతీలో నొప్పి ఎడమ భుజంగా పోతే, ఎడమ చేతికి పోతే ఇది హార్ట్ అటాక్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. సో ఎడమ భుజం నొప్పి, ఛాతీలో నొప్పి ఉన్నట్లయితే, లేకపోతే ఎడమ చెయ్యి నొప్పి ఉన్నా సరే ఇవన్నీ వెంటనే హార్ట్ అటాకు, కార్డియాలజీకి పరిగెత్తాలి అనేటటువంటిది బాగా అందరికి ప్రాచుర్యంలోకి వచ్చింది అంతే. సో దీనిలో నిజాలు పరిశీలిస్తే నేను చెప్పినట్టుగా ఛాతీలో నొప్పి కారణాలు చర్మం దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో చర్మం దగ్గర ఏమిటి? సర్పీ అంటారు, హెర్పెస్ అంటారు. సో అంటే ఏమిటి? ముందు ఛాతీ స్కిన్ మీద ఒక పక్క ఎటైనా సరే అది చర్మం మీద మంటలాగా వస్తుంది. సో అది టైట్ బ్యాండ్ లాగా వస్తుంది, సర్కిల్ లాగా ఉన్నట్టుగా, అంటే ఇటు బ్యాండ్ లాగా. ఎస్పెషల్లీ వెనక భాగంలో, వీపు భాగంలో, ఛాతీ మీద కానీ వీపు మీద కానీ ఒక ఏరియా, ఒక స్పెసిఫైడ్ ఏరియాలో ఒక విపరీతం మంటలాగా బయలుదేరి 2-3 రోజుల తర్వాత చూసినట్లయితే అది స్కిన్ ఎర్రబడి దాని పొక్కుల్లాగా రావడం జరుగుతుంది. ఇది సర్పీ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో హెర్పస్ వైరస్ అంటారు. సో కనిపిస్తుంది అనుకోండి, పొక్కులు కనిపిస్తుంటే వాళ్ళకి కనిపించకపోవచ్చు, పక్కన వాళ్ళు చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో ఇది వాళ్ళు గమనించినట్లయితే కనుక ఇది ఛాతీలో నొప్పిని డాక్టర్ దగ్గర రావడం అనేది నా ప్రాక్టీస్లో నేను చాలాసార్లు గమనించాను. నెక్స్ట్ కండరాల నొప్పులు. ఛాతీ మీద కండరాల వల్ల నొప్పి వచ్చింది అనుకోండి, మీరు సడన్గా ఏదో పుష్ చేశారు, సో లేకపోతే ఛాతీ మీద ఎవరో దెబ్బ తగిలింది, పడిపోయారు. సో దానివల్ల దెబ్బతినేది ఛాతీలో ఉన్నటువంటి కండలు లేకపోతే ఎముకలు, వాటి నుండి నొప్పి సర్వసాధారణం. సో ఛాతీలో నొప్పికి ఆల్మోస్ట్ లైక్ 65 నుంచి 70% వరకు కూడా ఈ కండలు, ఎముకలు నుండి వచ్చినటువంటి నొప్పి మాత్రమే. ఇది కామనెస్ట్ కాజ్. సో ఛాతీల నొప్పికి అతి సాధారణమైనటువంటి కాజ్ ఏమిటి? కండల నొప్పులు, ఛాతీ మీద ఉన్నటువంటి ఎముకల నొప్పులు. ఇవి దెబ్బ తగలడం వలన చిన్న మామూలు కండరాల నొప్పులో లేకపోతే వైరల్ ఫీవర్ వల్ల వస్తే రావచ్చు గాక. కానీ ఎప్పుడైతే ఛాతీలో ఉందో అది వెంటనే హార్ట్ అటాక్ సంబంధించిందేమో అనేటువంటి భయపడిపోయి దానికి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయడం అనేది కూడా కామన్ అయిపోయింది. కండల తర్వాత చూసుకుంటే కండలు, ఎముకలు కామన్గా చూసుకోవచ్చు మనం. మస్క్యులో స్కెలిటల్ అంటారు, మజిల్ స్కెలిటల్ టైప్ ఒక సిస్టమ్ అది. మస్క్యులో స్కెలిటల్ పెయిన్ అనేది ఇది కామన్. దీన్ని టిఎట్ సిండ్రోమ్ అని కూడా అంటుంటారు, బట్ అంత టెక్నికాలిటీస్లో అవసరం లేదు. ఇకపోతే ఈ ఛాతీలో ఎముకల కింద ప్రొటెక్ట్ చేసేవి ఎముకలు. ఛాతీ భాగంలో ఎముకలు ఎందుకు పెట్టింది? నేచర్ అంటే అమ్మవారు అనుకోండి, ఇప్పుడు ఎవరైతే ఏమి. సో ఈ మన సృష్టిని క్రియేట్ చేసినటువంటి నేచర్ ఏదైతే ఉందో ఆ నేచరు ఇక్కడ ఎముకలను ఎందుకు పెట్టింది అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు అంత ముఖ్యమైన అవయవాలు, ఊపిరితిత్తులు, గుండె, అన్నకోశం. సో ఈ 3 ముఖ్యమైనవి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ ఎముకల బోర్కుల గూడులాగా ఒకటి చేసి దీన్ని ప్రొటెక్ట్ చేసింది. అలాగే మనకి పుర్రె ఉంటుంది, పుర్రెకి కూడా ఒక ఎముకల కేస్ లాగా ఉంటుంది. ఎందుకు? లోపల ఉన్నటువంటి మెదడుని ప్రొటెక్ట్ చేయడానికి అలా నేచర్ పెట్టింది మనకి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సో ఎముకల గూడు మధ్యలో ఉన్నవి ముఖ్యమైనటువంటివి. సో అవి ఏంటి? ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఊపిరితిత్తుల పైన పొరలో ప్రాబ్లమ్స్ వచ్చినా, టీబీ వల్ల ఊపిరితిత్తుల పై పొరలో నీరు చేరినా, వీటన్నిటి వల్ల మనకి ఛాతీలో నొప్పి రావచ్చు గాక. ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లో కనుక రక్తం గడ్డలు కట్టి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినా కూడా నొప్పి వస్తుంది. సో ఇవి అంత కామన్ కాజెస్ కావు. సో దాని మధ్యలో ఉన్నట్టు 2 ఊపిరితిత్తుల మధ్యలో ఉన్నది గుండె. కోర్స్ గుండె సంబంధించి ఛాతీలో నొప్పి, హార్ట్ అటాక్ నొప్పి ఇది మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే అందరికీ కూడా అంత ప్రాచుర్యం పొందింది. ఇకపోతే లాస్ట్ కేటగిరీ, అన్నిటికంటే మధ్యలో ఉండేటటువంటిది ఏమిటి? అన్నకోశం. సో మనం అన్నం ముద్ద మింగేమనుకోండి, ముద్ద క్లియర్గా మనకు తెలుస్తుంది, గొంతులోంచి, ఛాతీలోంచి, ఛాతీ మధ్యలోంచి పొట్టలోకి వెళ్ళడం, పొట్టలోకి వెళ్ళిన తర్వాత పొట్ట నిండటం. ఇది అందరికీ తెలిసిందే కదా, పొట్ట నిండా తిన్నాను అంటారు. సో ఆ ఫీలింగ్ ఏంటో అందరికీ, ఆ
పొట్ట నిండితే వచ్చినటువంటి ఒక ఫుల్నెస్ అదేతో అందరికీ తెలిసిందే. అలాగే ముద్ద ఇలాగ మనకి ఛాతీ మధ్యలో వెళ్ళడం కూడా అందరికీ తెలుస్తుంది, అది సెన్సేషన్ ఉంటుంది అది. సో మామూలుగా మనకి అన్నం మింగిన తర్వాత అన్నం నాళం గుండా అది పొట్టలోకి వెళ్ళి పొట్టలో స్టోర్ అవుతుంది. సో పొట్ట దాన్ని కాస్త మనం తినేసేటువంటి దానిలో మెత్తగా లేకపోతే దాన్ని మెత్తగా చేయడానికి చేస్తుంది. దాంట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే శరీరానికి హాని కలుగుతుంది. కాబట్టి శరీరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటటువంటిది నేచర్ పొట్టలో పెట్టింది. ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన అతి సివియర్గా ఉన్నటువంటి యాసిడ్ ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. అది నేచర్లో తయారు చేసాం. మనుషులు కూడా అంత సివియర్ యాసిడ్ మనం తయారు చేయలేకపోయాం. అది ప్రతి పొట్టలో కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ వల్ల అన్నానికే కాకుండా పొట్టకి డ్యామేజ్ కాకుండా పొట్టకి ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ యాసిడ్ పొట్టలో కాకుండా అన్నకోశంలోకి వచ్చిందనుకోండి, అన్నకోశంలో మంట బయలుదేరుతుంది అనమాట. సో అన్నకోశంలో నీకు పొట్టలో వచ్చి అన్నకోశాలకు ఎప్పుడు వస్తుంది? ఈ అన్నకోశానికి పొట్టకి మధ్యన ఒక వాల్వ్ లాంటిది ఉంటుంది. ఆ వాల్వ్ కనుక సరిగా పనిచేయడం తగ్గింది, ఎవరికైతే పెద్ద పెద్ద పొట్టలు ఉంటాయో, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉంటారో, పెద్ద పొట్టలు ఉంటారు, పొట్టలో ప్రెషర్ పెరిగి యాసిడ్ అంతా కూడా ఛాతీ మధ్యలోకి వస్తుంటుంది. అప్పుడు ఆ యాసిడ్ వల్ల ఛాతీలో మంట, ఛాతీ మధ్యలో మంట వస్తుంది. సో గుండెకి సంబంధించిన ఛాతీ మంట కానివ్వండి, అన్నకోశం సంబంధించిన ఛాతీ మంట కానివ్వండి, ఛాతీ మధ్య భాగంలో వస్తుంది. గుండె ఎడం పక్కన ఉంది కాబట్టి గుండె పెయిన్ ఎడం పక్కన రాదు. గుండెకి సంబంధించినటువంటి నొప్పి, అన్నకోశం సంబంధించిన నొప్పి కూడా ఛాతీ మధ్య భాగంలో వస్తాయి. కాకపోతే గుండెకి సంబంధించింది అయితే ఇక్కడ బయలుదేరి ఎడం భుజానికి వెళ్ళే అవకాశం ఉన్నది, ఎడం చెయ్యి లోపల భాగానికి వచ్చే అవకాశం ఉంది. అన్నకోశం సంబంధించింది అయితే పాకదు, ఛాతీ మధ్య భాగంలో మంటలాగా ఉండిపోతుంది. ఒకవేళ ఇది పొట్టలోని యాసిడ్ పైకి రావడం వల్ల వచ్చినటువంటి మంట అనుకోండి, మనం చల్లటి నీళ్లు తాగినా, చల్లటి మజ్జిగ తాగినా, లేకపోతే అన్నం తిన్నా అప్పుడు మంట చల్లారుతుంది. ఎందుకు? ఆ యాసిడ్ మీద మనం కాస్త నిప్పు మీద కాస్త నీళ్లు పోసాం అనుకోండి, చల్లారుతుంది కదా. అట్లాగనే చల్లటి నీళ్లు పోసినా, అన్నం వేసినా అప్పుడు ఆ మంట చల్లారుతుంది. అంటే అది అన్న కోసం నొప్పి అన్నమాట, గుండెకి సంబంధించింది కాదు. ఒకవేళ ఈ మంట అన్నంతో తగ్గట్లేదు అంటే అది గుండెకి సంబంధించింది అయి ఉండొచ్చు. ఈ వ్యత్యాసం చెప్పడం కష్టం. సో ఛాతీ మధ్య భాగంలో నొప్పి, మంట, బరువు వచ్చినట్లయితే ఈసీజీ తీయడం అనేది తప్పనిసరి. సో అదండి, గుండె ఛాతీలో నొప్పులు ఏమిటి, వాటి వివిధ కారణాలు ఏమిటి, ఎలా తెలుసుకోవచ్చు చూసాం. ఇవి అన్నిటిని తెలుసుకోవాలనుకుంటే ఒక సింపుల్ పరీక్ష, ఇదంతా కూడా మీకు గుండె ఛాతీల నొప్పులని హార్ట్ అటాక్లు కాదు అని చెప్పడానికి చెప్పింది మాత్రమే. ఇదంతా కూడా మీకు తెలిసిన ఒక సింపుల్ పరీక్ష మీరు చేసుకోవడం అనేది అవసరం. అదేంటి? ఈసీజీ. ఈసీజీ అనేటటువంటి 100 రూపాయల పరీక్ష చేసుకున్నట్లయితే నిజంగా ఇది గుండె నుంచి వస్తుందా కాదా తెలిసిపోతుంది. గుండె కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా సరే మనకు ప్రాణాపాయం లేదు. సో గుండె ప్రాబ్లం ఉంటే ఈసీజీ తీసుకో, ఈసీజీ నార్మల్ ఉంటే గుండె ప్రాబ్లం కాదు. ఛాతీలో నొప్పి ఉంది కానీ గుండె వల్ల కాదు, మనకి భయం లేదు, మనకి ప్రాణాపాయము ప్రాణభయము లేదు అని తెలుస్తుంది. సో ఇది సింపుల్ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఆ పరీక్షను మీరు వాట్సాప్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, మెయిల్ ద్వారా ఏ డాక్టర్కైనా పంపించితే మీకు ఇమ్మీడియట్గా 2 నిమిషాల్లో ఇది గుండె ప్రాబ్లం ఉందో లేదో అని ఆన్సర్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఒకవేళ గుండె ప్రాబ్లం అయితే వెంటనే డాక్టర్ వెళ్ళిపోతారు. లేదంటే కనుక కంగారు పడకుండా మెల్లగా వెళ్ళి మీకు యాసిడ్ ట్యాబ్లెట్లో లేకపోతే ఎముకలు నొప్పులు అయితే నొప్పుల మందులో మెల్లగా వేసుకోవచ్చు. సో ఎలాంటి ఛాతీలో నొప్పి వచ్చినా సరే ముందు తీసుకోవాల్సిన పరీక్ష ఈసీజీ తీసుకుని మీరు దాని మీద ఒపీనియన్ తీసుకున్నట్లయితే కొన్ని ఈసీజీల్లో ఆ కంప్యూటరే చెప్తుంది పైన ఇది నార్మల్ ఈసీజీ అనో లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంది. అవి కాస్త టెక్నికల్ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి మీకు అర్థం కాలేకపోవచ్చు. నార్మల్ ఈసీజీ అంటే తెలుస్తుంది. సో అది మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకుని నీకు గుండె ప్రాబ్లం వల్ల ఛాతీలు నొప్పి కాదా అని రిలోడ్ చేసుకుంటే మీకు టెన్షన్ తీరుతుంది, మీ రిస్క్ కూడా తగ్గుతుంది. సో దీని మీద మీకు ఇంకా ఒపీనియన్స్ ఉన్నట్లయితే మీకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, క్వశ్చన్ ఉన్నట్లయితే తెలియజేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి మా వంతు కృషిని మీరు సహాయం చేయండి. నమస్కారం.